సో మేమందరం రిలాక్సేషన్ కోసం ఎంచుకునే ఏకైక డెస్టినేషన్ ఈజ్ మూవీ. సో చిత్రం జీవన సత్యం, జీవితం చిత్రమయం. ఇలా రిలాక్సింగ్గా ఎంచుకున్నటువంటి మూవీలో ఒక్కొక్కరికి ఒక అభిరుచి ఉంటుంది. నాకేమో థ్రిల్లర్స్ ఇష్టం, మరొకరికేమో రామ్ కామ్ ఇష్టం, అశోకనేమో కామెడీ ఇష్టం, ఇంకొకరికేమో సోషల్ ఫ్యాంటసీ ఇష్టం. ఇలా ఒక్కొక్కరి అభిరుచుల్ని గుర్తుపెట్టుకొని వాళ్ళందరి అభిరుచులకి తగ్గట్టుగా కథను రాయగల సత్తా మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఒక న్యూ కాన్సెప్ట్తో సింగిల్ షాట్ సినిమాటోగ్రఫీ అనే కాన్సెప్ట్తో ఎన్నో సినిమాలు నిర్మించి ఒక టాప్ నిర్మాతగా ఆయన ఇప్పుడు ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. అగ్ర హీరోలైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారులతో సినిమాలు చేయడమే కాకుండా నందమూరి బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ అనే షోకి డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి మాకు ఇష్టమైన వ్యక్తి శ్రీ బివిఎస్ రవి సార్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తుంది. అందరికీ నమస్కారం. ఒక సంవత్సరం క్రితం ఏదో పనిలో ఉండగా సారథి నాకు ఒక మిత్రుడు ఉన్నాడు. అతను ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చాడు. ఏంటండి ఈ ఫ్రెండ్ గొడవ? ఏదో అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఇదండి, సోషల్ సర్వీస్ అంటున్నాడు, వెల్ఫేర్ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏదో పెట్టాడు, ఏదో చెప్పి పెట్టాడు, ఏది ఇంకా ఇదే కదా అనుకున్నాను నిజంగా. ఇంకా అతను చాలా మాటకారు ఆ ఫ్రెండ్. ఇతను వెళ్ళిపోయాడు సార్, నన్ను తగులుకున్నాడు ఈ ఫ్రెండ్. రోజు ఫోన్ చేయటం, కబుర్లు చెప్పడం, మెసేజ్ పెట్టడం, మా వదాన్యాలు జరుగుతుంది, వదాన్య ఏంటయ్యా వదాన్య అంటే ఒక్క అరగంట టైం కావాలి మీద అన్నాడు. సరే ఎట్లా నేను రావాలా అని. కాదు జూమ్ కాల్ పెడతాము, ఆ జూమ్ కాల్లో మా స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, ఆ స్టూడెంట్స్ మీరు పలకరించి ఏదో నాలుగు ముక్కలు చెప్తే చాలా ఆనందపడతారులే అంటే సరే అయితే పెట్టమన్నాం. ఒక్కసారి ఆ జూమ్ కాల్లోకి వెళ్తేనండి ఒళ్ళు జలధరించింది. నాకు 200 మంది ఉన్నారు, 200 మంది. లెనిన్ గారు పాటకు మొదలుపెట్టాడు ఆ ఫంక్షన్. ఏంటి ఇతను ఇది ఈ ఉద్యమంలా ఉంది. నేనేదో సోషల్ సర్వీస్ అంటే ఏదో నాకు మాత్రం అనుకున్నా, ఉద్యమంలా ఉంది ఏంటి ఇక్కడ? ఇది ఎక్కడ ఉద్యమం అసలు? ఏంటంటే ఒకరు చదువుకుంటున్నారు, చదువు చెప్పిస్తున్నారు, చదువు ప్రోత్సహిస్తున్నారు, చదువుకునే వాళ్ళకి సహాయం చేస్తున్నారు. వాళ్ళందరూ ఎంతో యాక్టివ్గా మేము కూడా మేము ఇంకా చేస్తామండి, ఇచ్చేస్తామండి, మేము బలానా మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయినా సరే మేము చదువుకుంటాం, మా సమస్యలు ఉన్నాయి మేము చదువుకుంటాం. పిల్లలందరూ వదాన్య వల్ల పైకి వస్తున్న పిల్లలందరూ అశోక్ కంటే గొప్పవాడు. అశోక్ తన మనసుకు నచ్చి ఈ సేవ చేస్తుంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకోవడం కోసం వాళ్ళ వాళ్ళు కష్టపడి పైకి వెళ్తున్న పిల్లలందరూ అశోక్ కంటే, మ్యాన్సో ఫెరార్ కంటే, ఫాదర్ ఫెరార్ అంత గొప్పవాళ్ళు అవబోతున్నారు వాళ్ళందరూ. ఇది నిజం. అంత కష్టపడుతున్నారు పిల్లలందరూ. నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతానండి, మంచి విషయాలు చెప్పుకునేటప్పుడు కొద్దిగా సీరియస్ మ్యాటర్ కూడా చెప్పుకోవాలిగా. ప్రపంచంలో బలవంతులు బలహీనులు అని చాలామంది ఉంటారు కదా. కానీ ప్రపంచం బలవంతులది. మనం గమనిస్తే ప్రపంచంలో బలవంతులు కంటే బలహీనులు ఎక్కువ మంది ఉంటారు. చాలామంది బలహీనులు ఉంటారు, కొంతమంది బలవంతులు ఉంటారు. కానీ బలవంతుల చేతిలోనే ప్రపంచం ఉంటుంది. బలహీనులు చేతిలో ఎందుకు ఉండదు? బలహీనులు అంటే ఎవరు? బలహీనులు అంటే బలం లేని వాళ్ళు కాదు, తమ బలం తమకు తెలియని వాళ్ళు బలహీనులు. వాళ్ళ బలం వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ బలహీనులు అవుతారు. మేము ఇంత బలవంతులు రా, మాకింత శక్తి ఉంది, మాకింత తెలివితేటలు ఉన్నాయి, మేము కష్టపడితే పైకి వస్తాం, మేము పట్టుదలతో పైకి రావాలని తెలియని వాళ్ళు బలహీనత. మెదడు బలం బలహీనత మెదడులో ఉంది, శరీరంలో లేదు. అవునా కదా? రోజు కాయ కష్టం చేసి పొలంలో దున్ని చెమటోడి చెవుడికి 6 ప్యాక్ ఉంటుంది, కానీ సేటిజీకి పట్టు ఉంటుంది. బలవంతుడు సేటిజీనేగా. కానీ మెదడు ఉన్నవాడు బలవంతుడు అవుతాడు. ఆ మెదడు ఉందని తెలియాలంటే, మనకి బలం ఉందని తెలియాలంటే మనకి పరీక్ష పెట్టాలి. ఆ పరీక్షకు ప్రెసెన్స్ ఉండాలి, ఎగ్జామినేషన్ అండ్ అప్రిషియేషన్. అవునా కదా? అలా పరీక్ష పెట్టి అలా ప్రశంసించి బలహీనుల్ని బలవంతులుగా గుర్తిస్తే ఆ బలవంతులు పెద్దవాళ్ళే చేయిస్తారు. ఇది దానికి ఉపయోగపడేది. సో ఇప్పుడు పరీక్షలో పాస్ అయ్యి మనం ప్రశంస అందుకోవాలంటే మనం పని చేయాలి.
కష్టపడాలి, ఊరికే రావుగా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రైజులు వచ్చినాయి, ఊరికే వచ్చేసినాయా? వాళ్ళ ఊరికే కొనిపెట్టి పంచారా? లేదుగా. రాత్రి పగలు కష్టపడి ఉంటారుగా, చదువుకుంటారుగా, మాకు కప్పు కొట్టాలనుకుంటారుగా, లేకపోతే మా ఇంట్లో మాకు మమ్మల్ని గౌరవించాలనుకుంటారుగా, లేకపోతే రాదు కదా కప్పు, ఇంత చదువుకుంటే తప్ప. చదువుకోవడం అయినా లేకపోతే మీకేదో పని ఉంటుంది, మీకేదో పని ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది, ఏదో కులవృత్తి ఉంటుంది, ఏదో చదువు ఉంటుంది, వీటన్నిటినీ పని కిందకే లెక్కేస్తారు కదా. ఇదంతా పనేగా. ప్రతి ఒక్కరు పని చేసుకుంటున్నాం. ఇక్కడ ఆదివారం కూడా మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, పని చేసుకుంటున్నాం. పని అంటే ఏమిటి? పూజ అంటే ఏమిటి? దేవుడికి చేసేది పూజ, మన కోసం మనం చేసుకునేది పని, అనే కదా. పూజ అంటే ఏంటి? చాలా శ్రద్ధతో చేసేది పూజ. ఒక నమాజ్ అయినా, ఒక ప్రేయర్ అయినా, ఒక దీపం పెట్టడం అయినా, ఏదైనా శ్రద్ధతో దేవుడు మాకేదో చెయ్యాలి, దేవుడు నాకేదో చెయ్యాలి అని పూజ చేస్తాం. అదే పూజ అంటే. తెలుగులో పూజ అంటాం, హిందీలో ముస్లిమ్స్ నమాజ్ అంటారు, క్రిస్టియన్స్ ప్రేయర్ అంటారు. అన్నీ ఒకటే, ఏదో ఒకటే. అన్ని శ్రద్ధతో పనిచేసే పని కూడా పూజ లాంటిదే. మనకి ఇచ్చిన పనిని పూజలాగా చెయ్యాలి మనం. పూజలాగా. వర్క్ ఈజ్ వర్షిప్. వర్షిప్ ఆఫ్ వర్క్ ఈజ్ గ్రేటర్ దాన్ వర్షిప్ ఆఫ్ గాడ్. దేవుడికి పూజ చేయటం కంటే మన పనికి మనం పూజ చేస్తే మనకు ఫలితం వస్తుంది. దేవుడు పైనుంచి ఒక అర్ధరాత్రి పూట ఫ్లైట్ వేసుకుని రాడు కిందకి. దేవుడు వస్తాడా పైనుంచి కిందకి? మీరు ఎవరికి చెప్పగలరా? దేవుడు ఫలితాల్లో వస్తాడు, రిజల్ట్స్లో వస్తాడు దేవుడు. దేవుడికి మనం పూజ చేస్తే ఎలా ఫలితాల్లో వస్తాడో, మనం పనిని పూజ చేసినా రిజల్ట్స్లో వస్తాడు దేవుడు. మనం ఇస్తాను ఎక్కువ చెప్తే మళ్ళీ వీళ్ళు రెండనే చీటీలు పంపిస్తారు. ఏమిటంటే ఇది నిజమైన కథ, జరిగిన కథ. ఒకసారి ఏమైందంటే ఆ కూలి ఆవిడ భర్త చచ్చిపోయాడని వార్త వచ్చింది. పక్క ఊళ్ళో, ఎక్కడో వేరే ఊళ్ళో. వీళ్ళు చెరుకు కొట్టుకోవడానికి వస్తారు కదా, ఎక్కడి నుంచో చెరుకు కొట్టుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా. లేదు, మొగుడు దగ్గరికి వెళ్ళడానికి డబ్బు లేదు. చచ్చిపోయిన మొగుడు దగ్గరికి వెళ్ళడానికి డబ్బు లేదు. ఎట్లా ఇప్పుడు? కొడుకున్నాడు, మొగుడు పోయాడు కదమ్మా, ఎవరో చెప్పారు మొగుడు ఎట్టా పోయాడు కదమ్మా, చదువుకో, ఇక్కడే ఉండు, పని చేసుకో, మీ అబ్బాయి నువ్వు ఉంటే ఆ అబ్బాయిని ఆ ప్రభుత్వ స్కూల్లో చేర్పించారు. వాడికి ఈ కూలి ఆవిడ ఊరు వెళ్ళాలా, కొడుక్కి చొక్కా కొనిపెట్టాలా అంటే చొక్కా కొనిపెట్టింది. ఎట్లాగో మొగుడు పోయాడు కదా, చొక్కాని ఎక్కువ వేసుకుని బడికి వెళ్ళాడు. చెప్పులు లేవు. అలాగే చదువుకున్న 10th అయిపోయింది. గవర్నమెంట్ వాళ్ళ సహకారంలో, వదరణ్య లాంటి పెద్దల సహకారం లాంటి వాళ్ళ సహకారంతో ఇంటర్మీడియట్కి వెళ్ళాడు. తర్వాత డిగ్రీ పాస్ అయ్యాడు. డిగ్రీ పాస్ అయితే అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎందుకంటే అతను పనిని పూజించాడు, చదువిచ్చాడు. ఎవడో మా నాన్నలాగా చచ్చిపోతే మా అమ్మ లేని దిక్కులేదని అయిపోకూడదు, నేను మా నాన్నలాగా పోకూడదు, మా అమ్మలాగా పోకూడదు అని భయం వేసి, భయంతో భక్తితో చదువుకుంటే స్టీల్ ప్లాంట్లో ఇంజనీర్ ఉద్యోగం వచ్చింది. అతను స్టీల్ ప్లాంట్ ఇంజనీర్ ఉద్యోగం. అక్కడతో కథ అవ్వలేదండి. ఒక పెద్ద డబ్బున్నవాడు వచ్చి, మా అమ్మాయి నీకు ఇస్తానా నువ్వు ఇంజనీరు అంటే, వద్దండి అని. ఎందుకండి అంటే, నాకు పని అలవాటు అయిపోయిందండి, మీ అమ్మాయి పని అలవాటు లేదు, నేను పని చేస్తూ ఉంటే ఆవిడ నాకు పిచ్చోడు అనుకుంటుంది, వద్దు అని చెప్పి ఒక టీచర్ అమ్మ కూతురు చేసుకున్నాడు. ఇద్దరు కష్టపడ్డారు, 2 పిల్లలు పుట్టారు. వాళ్ళ పిల్లల్ని అమెరికా పంపించాలి నేను అనుకున్నాడు. వీళ్ళిద్దరిని చూసి ఈ పిల్లలతో పాటు ఒక 20-30 మంది పిల్లలు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. అక్కడే తిండి, అక్కడే స్నానం, అక్కడే చదువులు. డబ్బు లేదు, ఇది ఉద్యోగం సంపాదించిన జీతం అంతా వాళ్ళకే పెట్టాడు. వాళ్ళ పిల్లలు బట్టలు కొనుక్కున్నానంటే, నేను చొక్కా లేకుండా బడికి వెళ్ళాను రా చదువుకో అనేవాడు. లేకపోతే ఇంక 20-30 మందిని అమెరికా పంపించి ఒకరోజు రాలిపోయాడు, చచ్చిపోయాడండి. ఈ 30 మంది కుటుంబాలు అమెరికా నుంచి వచ్చాయి. 30 మంది కుటుంబాలు. వీళ్ళ నాన్న పోతే, ఇతను తండ్రి పోతే ఇతనే వెళ్ళలేకపోయాడు, ఇతని భార్య వెళ్ళలేకపోయింది. మన శోకం నుంచి, మనకి లేనితనం నుంచి మనకి తీసుకెళ్ళేది చదువు ఒక్కటే. చదువుకోండి. థ్యాంక్ యూ.